ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. ఈ రోజు అధికార వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను మార్పులు చేర్పులు చేస్తూ బీసీలకు పెద్దపీట వేస్తూ ఉన్నాము. ఎమ్మెల్యేలుగా బీసీలకు ఇస్తా అంటే తెలుగుదేశం వార్చలేకపోతా ఉంది అని చెప్పి ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అసలు యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ అంటే ఒక బీసీల పార్టీ అండి. అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన నాటి దగ్గర నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, ఈ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరైనా అసలు యాక్చువల్గా బీసీ అంటే తెలుగుదేశం పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, అదే మీరు చెప్పినట్టుగా కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు, కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నారు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు అని. అసలు ఈరోజు బీసీ మైనార్టీ అసలు ఎవరిని కానీ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే ఓన్లీ తెలుగుదేశం పార్టీ, బీసీలకు మాత్రం. అలాగే మేము చెప్పుకుంటే మాది శ్రీకాకుళం జిల్లా, మాది శ్రీకాకుళం నియోజకవర్గం. అక్కడ మా ఎమ్మెల్యే గారు గుండె లక్ష్మీదేవి గారు, ఎక్స్ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రెసిడెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. అలాగే చూసుకుంటే ఎర్రంనాయుడు గారు, ఆయన స్వర్గీయ ఎర్రనాయుడు గారు ఆ రోజు బీసీ కాబట్టి ఆ రోజు ఆయన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆ రోజు ఈ బీసీ కాబట్టి తెలుగుదేశం పార్టీ తీసుకెళ్ళి కేంద్రం ఢిల్లీ స్థాయిలో అదే దీని బాటలో ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు కానీ, ఈరోజు అచ్చెన్నాయుడు గారు అండి. అంటే ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీకి ఒక అధ్యక్షుడు చేయడం అంటే అది ఆసమాస కాదు సార్. అంటే మేము శ్రీకాకుళం జిల్లా వాసుగా ఒక బీసీగా మేము గర్వించదగ్గ విషయం ఏంటంటే ఒక సామాన్యమైన కుటుంబం, ఒక రైతు కుటుంబంలో పుట్టి ఈరోజు ఈ పెద్ద తెలుగుదేశం పార్టీకి ఒక అధ్యక్షుడు అంటే అది తెలుగుదేశం పార్టీ ఘనత, చంద్రబాబు నాయుడు ఘనత సార్. ఎక్కడైనా ఉందా సార్? ఏ పార్టీలో కూడా ఆయన అంటాడు నేను కార్పొరేట్ చైర్మన్ అని చెప్పి ఓ ఊరికి అలాగే నియోజకవర్గానికి ఒక 10 ఇచ్చాడు. ఆయన కూర్చోడానికి కుర్చీ లేదు, బెంచీ లేదు. ఆడు ఏ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఆడికే తెలియదు. ఆ కారు ఒక బోర్డు తప్పించి ఆయనకి ఏమీ లేవు, ఒక నిధులు లేవు, ఒక విధులు లేవు. కానీ తెలుగుదేశం పార్టీ ఒక బీసీ సంఘాలు ఏర్పరిచింది. ఈరోజు ఫిషరీస్ కానీ వాళ్ళందరికీ ఎన్నో వాళ్ళ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఎన్నో చేసింది. మీరు ఏం చేశారు ఈ 4.5 సంవత్సరాల్లో? మీరు ఏ ఒక్క బీసీ నాయకుడికి కానీ మీరు ఒక కుర్చీలో కూర్చోపెట్టి గౌరవం చేశారా అని మీ ద్వారా మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని. అది సార్. ఓకే. సో అలాగే శ్రీకాకుళం అంటా ఉన్నారు, ఉత్తరాంధ్ర వాసి, ఉత్తరాంధ్ర అభివృద్ధే మా ధ్యేయం అంటూ కూడా మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి కానీ, మీ ప్రాంత ధర్మాన మంత్రులు ఎవరైతే ఉన్నారో ధర్మాన ప్రసాద్ గారు కానీ, సిదిరి అప్పాలరాజు కావచ్చు, లేదంటే మిగిలిన ఎవరైతే ప్రధానమైన నాయకులు ఉన్నారో బొత్స సత్యనారాయణ, వీళ్ళందరూ కూడా మాది ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు, అందుకే 3 రాజధానుల అంశం తెర మీద తీసుకొచ్చారు, ఖచ్చితంగా 3 రాజధానులు చేసి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్న పరిస్థితి. ఒక ఉత్తరాంధ్ర వాసిగా దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే ఉత్తరాంధ్ర వాసిగా నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక కంపెనీ తీసుకురాలేదు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు ఇప్పుడు ప్రజెంట్ మంత్రులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కూడా వాళ్ళు మంత్రులుగా చేశారు. ఏమీ లేదు సార్. ఉత్తరాంధ్రలో వైజాగ్ని దోసుకున్నారు సార్ వీళ్ళు. ఈయన ఒక 92 ఎకరాలు, మా మినిస్టర్ గారు ధర్మాన ప్రసాద్ గారు, అలాగే బొత్స సత్యనారాయణ గారు, అలాగే వీళ్ళందరూ కూడా వైజాగ్ని రుషికొండ సార్. అసలు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు చెరువులు కానీ, తర్వాత భూగర్భ జలాలు కానీ అన్నీ అవి ఉండాలి, రేపు రాబోయే తరానికి పనికొస్తుంది, కొండలు కానీ గుట్టలు కానీ అని ఉంచారు ఆయన. వీళ్ళు వచ్చి ఏం చేశారండి, రుషికొండని ఏకంగా దోసేసి ఈయన ఒక పెద్ద భవంతి కట్టుకున్నాడు. కట్టుకొని వలస పక్షులని మనం బాబు గారిని అంటారు, ఈయన హైదరాబాద్లో ఉంటారు, ఇక్కడికి వస్తారని. వీళ్ళు మొత్తం రుషికొండని వైజాగ్ ప్రజలు కానీ, ఉత్తరాంధ్ర ప్రజలు కానీ 3 రాజధానులని ఎవరు అనట్లేదు సార్. అసలు ఉదూ తుఫాన్ వచ్చాక చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు రాత్రి పొగులు కష్టపడి చెట్లను పెంచారు, వైజాగ్ డెవలప్ చేశారు. ఈయన పర్యటనకు వచ్చినప్పుడు చెట్లన్నీ నరికేయడమే, అదే డెవలప్. ఈ ఉత్తరాంధ్రలో ఈ నాయకులందరూ చెప్తున్నాడు. గుడివాడ అమర్నాథ్ గారు గుడ్డు అన్నాడు. ఈరోజు అంటే ఆయన ఏడుస్తున్నాడు, ఆయనకి సీట్ లేదు. నువ్వు చెప్పవే, ఇప్పుడు మీ ఎమ్మెల్యేలే నీ వెనక లేరు ఎవరు కూడా. చాలామంది ఇప్పుడు మనం విలేజ్ ఉంది సార్, మేము అక్కడ నాయకత్వం వహిస్తున్నాం, అహర్నిశలు కష్టపడ్డాం. రేపు నా ప్లేస్లో ఇంకొన్ని తీసుకొచ్చి అక్కడ ప్రజలు ఒప్పుకుంటారు సార్. తిరుగుబాటు అనేది మీలోనే ఉంది. మీ ఎమ్మెల్యేలే ఈరోజు ఈ తెలుగుదేశం ద్వారం తెరిస్తే అసలు అక్కడ వైసీపీ మొత్తం ఖాళీ అవుద్ది. అది సార్ ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి. మేము ఇప్పుడు బస్సులో ప్రయాణం చేసి వచ్చాం, కొంత ట్రైన్ జర్నీ కూడా చేసాం. ఎక్కడ ఎవరు మాట్లాడినా ఈయన చేసేదేంటి, ఈయన చెప్తున్నాడు. నిన్న టీవీలో మేము చూసాం, అసలు చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే అని టీవీలో నేను చెప్తున్నాడు. నవ్వుకుంటున్నారు సార్ అందరూ ఆ స్టేషన్లో. అసలు నువ్వు ఏం చెప్పావు, నువ్వేం చేసావు? ఈరోజు ఈ రాష్ట్రం పరిస్థితి చిరిగిన విస్తరాకులా అయింది. మళ్ళీ తెలుగుదేశం రావాలి, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే ఈ రాష్ట్రం మళ్ళీ మనకి మన అంటే భావితరాలకి ఒక భరోసా. అలాగే నారా లోకేష్ బాబు గారు, ఇంకోటి సార్
జనసేన తెలుగుదేశం కలిశాక ఇది ఒక ప్రభంజనం సార్. మా ఉత్తరాంధ్రలో మొన్న యువగలం పాదయాత్ర ముగింపు సభే ఒక ఉదాహరణ. 100 ఎకరాలు కనుచూపు మేరలో ప్రజలు ఆ రోజు చూశాక వైసీపీ జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టింది ఆ రోజే. ఎందుకంటే ఈ సభను చూసి మీ ప్రాంత మంత్రి కామెంట్స్ కూడా చేశారు. లోకేష్కి ఓడిపోతారన్న భయం వేసి మధ్యలోనే ఆపేసి పారిపోయాడు అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు. సార్ మేము అసలు యాక్చువల్గా తెలుసుకుందామని మంగళగిరిలో మార్నింగ్ ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళాక ఆయన పసుపు చొక్కా చూసి మీది ఏ ప్రాంతం వారు అని అడిగారు. మేము శ్రీకాకుళం అని చెప్పాం. మీ శ్రీకాకుళం ఎలా ఉంది అని అడిగారు ఆయన. అడిగితే మేము చెప్పాం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలు కూడా క్లీన్ స్వీప్ అండి అని చెప్పాం. మేము అడిగాము ఇక్కడ మంగళగిరిలో లోకేష్ బాబు గారి పరిస్థితి ఏంటి అని అడిగితే నేను పక్కా వైసీపీ అండి, కానీ ఈసారి లోకేష్ బాబుని మంగళగిరి గెలిపిస్తామని చెప్పారు ఆయన. అక్కడ ఒక ఆయన టిఫిన్ చేస్తుండే ఎందుకు గెలిపిస్తామని అడిగాడు ఆయన. అంటే ఇక్కడ ఏంటయ్యా రాష్ట్రం ఎలాగుందో మాకు తెలియదు కానీ మంగళగిరిలో ఈసారి లోకేష్ బాబుని 100% మేము గెలిపిస్తామని చెప్పారు. అంటే మేము ఇక్కడ ఎలా ఉంది అంటే ఈ టీవీలో చూస్తుంటాం కదా ఇక్కడ ఎలా ఉంది అనేసి. ఇక్కడ వైసీపీ కౌంట్ అనేది పూర్తి పడిపోయింది సార్. గ్రాప్ అనేది ఇంకేం లేదు. అంటే ఇక్కడ బీసీ నాయకుడికే కదా సీట్ ఇచ్చింది. అవును, బీసీ ఓటింగ్ కూడా ఎక్కువ. ఓటింగ్ గెలవరని చెప్తా ఉన్నారు. ఎవరు వాళ్ళు ఏమంటున్నారు, నిన్నటి వరకు తెలుగుదేశంలో సీటు పొందాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆయన రామకృష్ణారెడ్డి ఆయనకి ఏదో 1200 కోట్లు ఏదో ఇస్తామని చెప్పాడట. ఆయన వచ్చి రాగానే ప్రజావేదిక కూల్చేశాడు, ఆ తోటలన్నీ పడగొట్టేశారు, ఆయన చేసింది ఏమీ లేదు, ఆయన ఒక సైకో సీఎం, ఆడు సైకోగా చైర్లో కూర్చొని ఆనందిస్తాడు తప్పించాడు ఏమీ చేయడు అని చెప్పి ఈరోజు చెల్లి శర్మిల వెనక ఆయన వెళ్ళిపోయాడు సార్. నిన్న చూసాం టీవీలో శర్మిల అనుకున్నాడు రామకృష్ణారెడ్డి గారు. అది సార్ ఆయన అది. అంటే ఇప్పుడు 175కి 175 గెలుస్తానని ప్రచారం చేసుకుంటూనే ఒక పక్క ఎమ్మెల్యేలను మార్చుకుంటూ అదే మా స్ట్రాటజీ అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకుంటూ ఉన్న పరిస్థితి. మరి ఇటు సైడ్ చూస్తే ఇంకా సీట్లు ఎక్కడ డిక్లేర్ చేయలేదు. ఖచ్చితంగా జనసేన టీడీపీ ప్రభుత్వం ఫామ్ చేస్తామని మీ పార్టీ నాయకులందరూ కూడా చాలా బలంగా చెప్తున్న పరిస్థితి. అంటే అది ఎంతవరకు జరిగే అవకాశం ఉందనుకుంటున్నారు సార్? మేము ఒక పల్లెటూరు నుండి వచ్చాం సార్. ఓ పల్లెటూరు మండలం నియోజకవర్గం. మేము గ్రామ స్థాయిలో ఉన్నాం. గ్రామ స్థాయిలో ఏం జరుగుతున్నదండి అంటే ప్రతి పింటు మాకు తెలుసు సార్. మేమేదో ఈరోజు చంద్రబాబు నాయుడునో లేకపోతే తెలుగుదేశాన్నో బీసీనో పొగడ్డానికి కాదు, మేము యథార్థం మేము అక్కడ గ్రామ స్థాయిలో ఉన్నాం కాబట్టి మేము చెప్తున్నాం. కంపల్సరిగా జనసేన టీడీపీ కలిసి 175 అన్నారు కదా, వైనాట్ పులివెందుల సార్. మేము పులివెందుల టార్గెట్ సార్. పులివెందులలో ఆయన గెలమనండి సార్. రేపు జగన్మోహన్ రెడ్డి పోటీ పులివెందులలో శర్మిల. ఈరోజు శర్మిల గారిని అక్కడ దిస్తారు చూడండి సార్. ఈరోజు మేము అంటున్నాం కదా, రేపు అక్కడ పోటీ మరి బాబాయ్లా గొడ్డల వేటు పడుద్దో ఏ వేటు పడుద్దో తెలియదు కానీ రేపు కడపతోనే స్టార్ట్ అవుతుంది సార్. కడపతోనే ప్రభంజనం. మా అచ్చెన్నాయుడు గారు ఎప్పుడూ అంటారు 165 కంపల్సరీ, ఇంకేం 1-2 పెరగొచ్చని. కానీ 170 వరకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు కానీ ఇవన్నీ చూస్తుంటే అంగన్వాడీలు సార్ పాపం చిన్న పిల్లలకి గోరు ముద్దలు పెట్టి వాళ్ళు 19 ఈరోజు 20 రోజు వాళ్ళు అలో లక్షణాన్ని తిరుగుతుంటే కనీసం వాళ్ళకు ఒక హామీ కానీ ఏమీ లేకుండా కలెక్టర్లతో 5వ తేదీ మీరు జాయిన్ అవ్వకపోతే మిమ్మల్ని రద్దు చేసి కొత్త వాళ్ళకి వేస్తామని అంటున్నారు. అక్కడ స్టార్ట్ అవుద్ది రేపు జగన్మోహన్ రెడ్డికి. సుమారు 150,000 మంది ఈ వర్కర్స్ సార్ ఉన్నారు. అలాగే వాలంటీర్స్. ఈయన ఏంటంటే వాలంటీర్లు ఉన్నారు, ఆయన ద్వారా ఏదో చేద్దాం ఎలక్షన్ అయిపోద్ది అనుకుంటున్నాడు. వీళ్ళు ఎవ్వరూ కాయలేరు. ప్రవాహాన్ని ఎవరు ఆనకట్టు వేయలేరు సార్. ప్రవాహాన్ని ఆనకట్టు వేయలేరు. రేపు జరుగుతున్నది ఇది ఒక తెలుగుదేశం ఒక ప్రవాహం అది సార్.